అందరికీ నమస్తే అండి. ఇప్పుడే సోషల్ మీడియాలో చాలా వాట్సాప్ గ్రూప్‌లో అండ్ ఫేస్‌బుక్‌లో కూడా ఒక ఫోటో బాగా వైరల్ అవుతోంది. అదేంటంటే ఐఏఎస్ ఆఫీసర్ ప్రద్యుమ్న ఆయన చంద్రబాబు నాయుడు గారి కార్యాలయంలో ప్రస్తుతం ముఖ్య అధికారిగా పనిచేస్తున్నారు. ఆయన తన లెటర్ హెడ్ మీద తన సిఫార్సుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన న్యాయవాది అమర్నాథ్ రెడ్డి గారి కుటుంబ సభ్యులకు తిరుమలలో విఐపి బ్రేక్ దర్శనం కల్పించారు. సో ఆ లెటర్ ఒకటి, ఆ దర్శనంకి సంబంధించి ఒక లెటర్ కాపీ ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. జస్ట్ ఒక గంట నుంచి విపరీతంగా వైరల్ అవుతుంది. సో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన న్యాయవాది, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు అని చెప్పి ఆయన పెద్దిరెడ్డి గారితో ఉన్న ఫొటోస్ కూడా ఆ గ్రూపులో బాగా వైరల్ అవుతున్నాయి. ఇది టీడీపీ వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు దర్శనాలు అడిగితే ఎమ్మెల్యేలేమో ఇంకా మాకు లెటర్స్ రాలేదు, మాకు పర్మిషన్లు రాలేదు, టీటీడీలో బ్రేక్ దర్శనాలను ఆపేశారు, కొత్త విధానం తీసుకొస్తున్నారు, అందుకని కొన్నాళ్ళు టైం పడుతుంది ఎమ్మెల్యేలు చెప్తున్నారు, ఎంపీలు చెప్తున్నారు. కానీ వైసీపీ వాళ్ళు మాత్రం ఈజీగా దర్శనాలకు వెళ్ళిపోతున్నారు వాళ్ళకి తెలిసిన వాళ్ళతోనే. అందులోకి సీఎం ఆఫీసులో పనిచేస్తున్న చంద్రబాబు గారి దగ్గర నీడలా పనిచేస్తున్న ఒక ఐఏఎస్ అధికారి సిఫారసుతో ఆయన దర్శనానికి వెళ్ళారు. సో అని ఇది టీడీపీ కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. సో అసలు దీని వెనక ఉన్న వాస్తవం ఏమిటి? నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా. ప్రద్యుమ్న గారు చిత్తూరు జిల్లాలో గతంలో కలెక్టర్గా పనిచేశారు. జాగ్రత్తగా వినండి. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఆయన చిత్తూరు జిల్లా కలెక్టర్గా పనిచేశారు చాలా కాలం పాటు, చంద్రబాబు నాయుడు గారు సొంత జిల్లాలో. సో అప్పుడు అలాగే అది ఒక పాయింట్. అలాగే ప్రద్యుమ్న గారి వైఫ్, ఆమె లాయర్, న్యాయవాది. సో ఆమెకు కొన్ని పరిచయాలు ఉన్నాయి. అలాగే ఆమె వైసీపీలో కూడా పనిచేశారు, వైసీపీ లీగల్ సెల్లో అడ్వైజర్గా పనిచేశారనే టాక్ కూడా ఉంది. అది ఎంతవరకు నిజమో నాకైతే తెలీదు. మళ్ళీ చెప్తున్నా, అది ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు. ఆ విషయాన్ని పక్కన పెట్టేద్దాం. కానీ ఆమె న్యాయవాది అనే విషయం అయితే నాకు తెలుసు. ఆమె వైసీపీ కోసం పనిచేశారా లేదనేది నాకు తెలియదు. సో ఆయన చిత్తూరు జిల్లాలో కలెక్టర్గా పనిచేసినప్పుడు ఆయనకు కొన్ని పరిచయాలు ఉంటాయి. అలాగే ఆమె న్యాయవాది కాబట్టి తన లీగల్ డిపార్ట్మెంట్లో తనకు కొన్ని పరిచయాలు ఉంటాయి. సో ఆ పరిచయం మేరకు ఆ న్యాయవాది గారికి, ప్రద్యుమ్న గారికి, ఐఏఎస్ అధికారి గారికి కొన్ని పర్సనల్ రిలేషన్స్ ఏర్పడి ఉంటాయి. ఫ్రెండ్షిప్ ఒకటి ఏర్పడి ఉంటుంది. ఆ ఫ్రెండ్షిప్ కోసం ఆ సిఫార్సు లేక ఇచ్చి ఉంటారు. ఇది మనం వ్యక్తిగత కోణంలోనే చూడాలి. కలెక్టర్లు వాళ్ళకి కొన్ని రికమెండేషన్స్, కొన్ని సిఫార్సులు చేసుకోవచ్చు. అది వాళ్ళు వ్యక్తిగత హోదాలోనే ఇస్తారు తప్ప అధికారిక హోదాలో ఇవ్వరు. అంటే ఐఏఎస్ అనే హోదా ఉంటుంది తప్ప దాన్ని ఎలా చెప్పాలంటే, ఇప్పుడు ఒక ఎమ్మెల్యే అవుతారు. ఎమ్మెల్యేలకి పైన సుపీరియర్స్ ఏమీ చెప్పరు, మీరు పలానా వాళ్ళకి లెటర్స్ ఇవ్వండి, పలానా వాళ్ళకి దర్శనం ఇవ్వండి అని చెప్పరు. వాళ్ళ ఇష్టం అది, వాళ్ళు ఎవరికైనా దర్శనం ఇచ్చుకోవచ్చు. అలాగే ఐఏఎస్ ఆఫీసర్లకు కూడా ఎవరికైనా వాళ్ళు దర్శనం కల్పించుకోవచ్చు, దర్శన సౌకర్యం ఇచ్చుకోవచ్చు. అది వాళ్ళ ఇష్టం, అది ఎవరికైనా ఇచ్చుకోవచ్చు. కాబట్టి వాళ్ళు ఆ ప్రద్యుమ్న గారు అలా కల్పించారు. అందులోకి సీఎం ఆఫీసులో పనిచేస్తున్నారు కాబట్టి ఇంకొంచెం పవర్ఫుల్గా ఉంటుంది. తన లెటర్ కొంచెం పవర్స్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి టీటీడీలో మంచి అన్ని రకాల ప్రోటోకాల్ దర్శనాలు అన్నీ కూడా కొంచెం సులువుగా అవుతాయన్నమాట. సో ఎటొచ్చి దీనిలో నేను రెండు కోణాల్లో చెప్తున్నా. ఈ లెటర్ చూసిన తర్వాత, ఈ దర్శనం విధానం చూసిన తర్వాత వైసీపీ నాయకుడికి, వైసీపీకి చెందిన న్యాయవాదికి ఆ తరహా దర్శనం అయిన తర్వాత సాధారణ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆ విషయాన్ని తట్టుకోలేరు అనేది వాస్తవం. సో టీడీపీ కార్యకర్తల కోణంలో చూస్తే తట్టుకోలేరు, జీర్ణించుకోలేరు అనేది వాస్తవం. కానీ ప్రద్యుమ్న గారి కోణంలో చూస్తే అది ఆయన ఇష్టం. ప్లస్ ఆయన ఆ జిల్లాలో గతంలో కలెక్టర్గా పనిచేశారు. ఆయన వైఫ్ న్యాయవాది కాబట్టి అక్కడ అమర్నాథ్ రెడ్డి గారిది సొంత జిల్లా చిత్తూరు, ప్లస్ ప్రొఫెషన్ న్యాయవాది కాబట్టి ఇద్దరికి మేబీ పరిచయాలు ఉండుంటాయి. అలా కుటుంబ పరంగా కొన్ని అప్లికేషన్స్ వచ్చి ప్రద్యుమ్న గారు ఇలా లెటర్ ఇచ్చి ఉండొచ్చు. సో దీనిలో వివాదం చేయాల్సిన అంశం ఉందా లేదా అనేది నాకైతే తెలియదు. నాకు తెలిసైతే వివాదం చేయక్కర్లేదు, దీన్ని రాజకీయ కోణంలో చూడక్కర్లేదు. ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు సిఫార్సు లేఖలు ఇచ్చుకుంటారు. అదేమీ రాజకీయ కోణం కాదు. పలానా పార్టీ వాడికి ఇవ్వకూడదు, పలానా పార్టీకి ఇవ్వాలి అనేది ఏమీ లేదు. ఎవరికైనా ఇప్పుడు రాజకీయం వేరు, వ్యక్తిత్వం వేరు, వ్యక్తిగతం వేరు. కాబట్టి ఆయన ఐఏఎస్ హోదాలో ఆయన అధికారిగా ఉన్నారు కాబట్టి తనకు నచ్చిన వాళ్ళకి ఇచ్చుకున్నారనమాట. తెలుగుదేశం పార్టీ వాళ్ళకే ఇవ్వండి అని ఆయనకి ఏమన్నా చంద్రబాబు గారు చెప్పారా? లేదు కదా. అది ఆయన ఇష్టం.
ఆయన ఎవరికైనా ఇచ్చుకోవచ్చు. అంటే చట్ట ప్రకారం తప్పు కాదు. నేను చెప్తున్నది ఏంటంటే చట్ట ప్రకారం ఏమీ తప్పు కాదు, నిబంధనల ఉల్లంఘన ఏమీ జరగలేదు, ఆయన ఇష్టం అది. సో దాన్ని టీడీపీ వాళ్ళు తప్పు పట్టడం కూడా తప్పు కాదు. టీడీపీ వల్ల ఆ బాధ ఆవేదన అదంతా కూడా ఉండడం సహజమే. దీనికి పార్టీ బాధ్యత వహించాలి. ప్రద్యుమ్న గారు ఐఏఎస్ గారు బాధ్యత వహించరు. టీడీపీ పార్టీ పెద్దలు బాధ్యత వహించాలి, సగటు కార్యకర్త ఆవేదనను అర్థం చేసుకొని. థ్యాంక్ యూ.